వెల్కమ్ టు వెంకీ టాలీ నెట్వర్క్. ఈ ట్యూటోరియల్లో మనము టీడీఎస్ అంటే ఏంటి, అదేవిధంగా టాలీలో టీడీఎస్ వర్క్ ఎలా చేయాలనేది నేర్చుకుందాము. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటారు. ఇట్ ఈస్ ఎ మెథడ్ యూజ్డ్ బై ద గవర్నమెంట్ టు కలెక్ట్ ద ట్యాక్సెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. When certain payments are made, a portion is deducted as a tax and paid to the government on behalf of the recipient. అంటే టీడీఎస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో అప్పుడే ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే వెన్ సర్టన్ పేమెంట్స్ ఆర్ మేడ్ అంటే ఎంప్లాయీస్ అయితే సాలరీ పే చేసినప్పుడు సాలరీ పే చేసేటప్పుడు కొంత అమౌంట్ని మనం టీడీఎస్గా కట్ చేసి సాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నాన్ ఎంప్లాయీస్ అయితే ఇంట్రెస్ట్ పే చేయడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ కానీ, రెంట్ కానీ, ప్రొఫెషనల్ ఫీజు కానీ, కమిషన్ కానీ పే చేసేటప్పుడు టీడీఎస్ కట్ చేసి పే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ టీడీఎస్ కట్ చేసిన టీడీఎస్ అమౌంట్ ఏదైతే ఉందో అది రిసిపియంట్ ఎవరైతే ఉంటారో అతని పేరు మీద మనం గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డిపాజిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మనము ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ బిల్డింగ్. సో అంజన్ ట్రేడర్ 40,000 ఎవ్రీ మంత్ హనుమాన్కి రెంట్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. ఎంత? 40,000. అయితే అతను టీడీఎస్ కట్ చేసి హనుమాన్కి 36,000 మాత్రమే పే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అంజన్ ఈ 4,000ని నెక్స్ట్ మంత్ 7th లోపల గవర్నమెంట్కి హనుమాన్ పాన్ కార్డ్ మీద డిపాజిట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే హనుమాన్ ఇయర్ ఎండ్లో రిటర్న్ ఫైల్ చేసి ఈ టోటల్ అమౌంట్ని రిఫండ్ పొందొచ్చు లేదా ఇన్కమ్ ట్యాక్స్లో అడ్జస్ట్మెంట్లు అనేవి చేసుకోవచ్చు. ఈ టీడీఎస్ ప్రాసెస్ని ఇంకొంచెం క్లియర్గా మనం తెలుసుకుందాము. ఎప్పుడైతే డిడక్టర్ పేయర్ ఉన్నాడో రెంట్ కానీ, కమిషన్ కానీ, సాలరీ కానీ పేమెంట్ చేసినప్పుడు టీడీఎస్ కట్ చేసినట్లయితే ఈ ట్యాక్స్ కట్ చేసిన టీడీఎస్ అమౌంట్ ఏదైతే ఉందో దానిని నెక్స్ట్ మంత్ 7th లోపల గవర్నమెంట్లో డిడక్టీ లేదా రిసీవర్ పేరు మీద అంటే అతని పాన్ కార్డ్ మీద గవర్నమెంట్లో డిపాజిట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అతను డిడక్టర్ పేయర్ ఎవరైతే ఉన్నారో క్వార్టర్లీ టీడీఎస్ రిటర్న్ కూడా ఫైల్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ డిడక్టర్ పేయర్ ఎవరైతే ఉన్నారో రిసీవర్కి అంటే డిడక్టీకి టీడీఎస్ సర్టిఫికేట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్ ద్వారా పేయికి అర్థమవుతుంది మన పేరు మీద టీడీఎస్ అనేది గవర్నమెంట్కి పే చేశాడని. సో టీడీఎస్ పేయి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ టీడీఎస్ అమౌంట్ ఏదైతే ఇతని పేరు మీద ఉందో దాన్ని పూర్తిగా రిఫండ్ పొందొచ్చు లేదా ఇన్కమ్ ట్యాక్స్లో అతను అడ్జస్ట్మెంట్లు అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా టీడీఎస్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం టీడీఎస్ కట్ చేస్తామో అంటే పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ కట్ చేస్తామో ఆ టీడీఎస్ రేట్స్ అనేవి యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ మనకు టీడీఎస్ రేట్స్ అనేవి ప్రొవైడ్ చేసింది. సో దాన్ని మనం ఎలా చెక్ చేయాలని చూద్దాము. దానికోసం మనం డిఫరెంట్ వేలో చెక్ చేయొచ్చు, బట్ మనం చాట్ జీటీపీ ద్వారా చెక్ చేద్దాము. సో నేను గూగుల్ ఓపెన్ చేశాను, దీంట్లో చాట్ జీటీపీ టైప్ చేస్తున్నాను అండ్ చాట్ జీటీపీని క్లిక్ చేశాను. సో ఈ విధంగా చాట్ జీటీపీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను క్రియేట్ ఏ టేబుల్ ఫర్ టీడీఎస్ రేట్స్ 2024-25 అని ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. సో ఇక్కడ షీట్ అనేది చాట్ జీటీపీ అనేది క్రియేట్ చేసి మనకి ఇస్తుంది ఈజీగా. ఈ విధంగా మనము టీడీఎస్ రేట్స్కు సంబంధించి చాట్ జీటీపీలో ఈజీగా సెట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు గూగుల్ అనేది షీట్ అనేది క్రియేట్ చేసి ఇచ్చింది. అంటే సెక్షను, నేచర్ ఆఫ్ పేమెంట్, థ్రెషోల్డ్ లిమిట్, టీడీఎస్ రేట్ ఈ విధంగా అండ్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ వచ్చేసి సాలరీ అండ్ ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ అండ్ థ్రెషోల్డ్ లిమిట్ అండ్ టీడీఎస్ రేట్స్ ఈ విధంగా మనకు చాట్ జీటీపీలో మనం క్లియర్గా దీని ప్రకారం మనము టీడీఎస్ అనేది కట్ చేయొచ్చు ఈజీగా. సో మనం పర్టికులర్గా ఏదైనా పర్టికులర్ నేచర్ ఆఫ్ పేమెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనము ఈజీగా మనం సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెంట్ గురించి కావాలి.
ఇక్కడ నేను ఏం చేశానంటే ప్రొవైడ్ డీటెయిల్స్ అబౌట్ ద రెంట్ అండ్ బిల్డింగ్ టీడీఎస్ రేట్స్ అని క్లిక్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. సో ఈ విధంగా టీడీఎస్ సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే అడిగామో దాని గురించి క్లియర్గా అయితే రావడం జరుగుతుంది. థ్రెష్ హోల్డ్ లిమిట్ వచ్చేసి 2,40,000 ఎబోవ్ ఉంటే మనం టీడీఎస్ అనేది పే చేయాలి రెంట్ అండ్ బిల్డింగ్కి. టీడీఎస్ రేట్ వచ్చేసి 10%. అయితే ఇక్కడ చూసుకోండి, ఇంక ఇక్కడ ఇంపార్టెంట్ చూద్దాము. పాన్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకు పాన్ నెంబర్ ఉన్నట్లయితే, ఎవరు డిటెక్టివ్కి పాన్ నెంబర్ ఉన్నట్లయితే 10% మాత్రమే టీడీఎస్ అనేది కట్ అవుతుంది, లేదా పాన్ నెంబర్ లేకుంటే 20% అనేది టీడీఎస్ అనేది కట్ అవుతుంది. సో ఇంకా అదర్ డీటెయిల్డ్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనము సెట్ చేయొచ్చు. ఇప్పుడు మనం టాలీలో టీడీఎస్ వర్క్ ఎలా చేయాలనేది చూద్దాము. దానికోసం ఫస్ట్ మనం కంపెనీ క్రియేట్ చేద్దాము. సో క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన ఇక్కడ కంపెనీ నేమ్, సో ఇక్కడ అడ్రస్ ఇవ్వండి, అండ్ స్టేట్, పిన్ నెంబర్ ఉంటే పిన్ నెంబర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ మెయింటైన్ అకౌంట్స్ ఎస్ ఇవ్వండి, అండ్ ఎనేబుల్ బిల్ వైజ్ డీటెయిల్స్ కంపల్సరీ ఇది ఎస్ ఉండాలి. ఇది ఎస్ ఉంటేనే మనము టీడీఎస్ వర్క్ అనేది టాలీలో చేయగలుగుతాం. సో ఇన్వెంటరీ ప్రెజెంట్ నేను నో ఇస్తున్నాను, అండ్ జిఎస్టీ కూడా నో ఇస్తున్నాను. సో పర్టికులర్గా మనం ఈ వీడియోలో టీడీఎస్ గురించి తెలుసుకుందాం. సో టీడీఎస్ ఎస్ ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా ట్యాక్స్ డిడక్ట్స్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇది మనకు కంపెనీ, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీ మనకు ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ట్యాన్ డిడక్షన్ కలెక్షన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నెంబర్ని మనం ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో నేను ప్రెజెంట్ అయితే డమ్మీగా ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను. సో మీరు మాత్రం కరెక్ట్గా కంపెనీని అడిగి ఎంటర్ చేయాలి. అండ్ టైప్ ఆఫ్ బిజినెస్ వచ్చేసి ఇక్కడ మీ బిజినెస్ అండర్ కంపెనీ కింద రిజిస్ట్రేషన్ అయిందా, లేకుంటే ఇండివిజువల్ హెచ్యుఎఫ్ అని అడిగి ఇక్కడ యాజ్ పర్ కంపెనీ అయితే కంపెనీ, లేదా ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డివిజన్, ఇక్కడ డివిజన్ ఏదో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెట్ ఆల్టర్ డీటెయిల్స్ ఆఫ్ ది పర్సన్ రెస్పాన్సిబుల్. సో ఇక్కడ ఎస్ ఇచ్చినట్లయితే ఇక్కడ మన ఓనర్ నేమ్ అన్నా, లేకుంటే అకౌంటెంట్ ఎవరైతే ఈ వర్క్ అయితే చేస్తున్నామో, టీడీఎస్ వర్క్ చేస్తున్నామో అతని నేమ్ ఇస్తే సరిపోతుంది. అతని డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి, లేదా ప్రొప్రైటర్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసి సేవ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇగ్నోర్ ఐటీ ఎక్సెప్షన్ లిమిట్ ఫర్ టీడీఎస్ డిడక్షన్, యాక్టివ్ టీడీఎస్ ఫర్ స్టాక్ ఐటమ్. ఇవి రెండు ప్రెజెంట్ మనకు ఈ లెవెల్లో, ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్లో ఇవి రిక్వైర్మెంట్ లేదు. ముందు వీటి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెజెంట్ ఇవి రెండు నో ఇస్తున్నాను. నెక్స్ట్ Ctrl+A ఇచ్చి స్క్రీన్ సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం F11లో టీడీఎస్ని ఎనేబుల్ చేసాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇందులో స్టాట్యూటరీ మాస్టర్లో టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ అనే ఆప్షన్ అనేది మనము F11లో టీడీఎస్ని ఎస్ ఇవ్వడం వల్ల ఈ ఆప్షన్ వస్తుంది, అక్కడ నో ఇస్తే ఈ ఆప్షన్ రాదు. సో ఇది ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ ఏం చేయాలి, నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలి. నేచర్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి రెంట్ అండ్ బిల్డింగ్, ల్యాండ్ ఆర్ ఫర్నిచర్ అని ఇవ్వాలి. ఒకవేళ మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తున్నాము. సో ఎడ్యుకేషన్ మోడ్లో కాకుండా మనము లైసెన్స్ వర్షన్లో వర్క్ చేసినట్లయితే ఈ హెల్ప్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లిస్ట్ వస్తుంది, యాజ్ పర్ ద సెక్షన్స్ ప్రకారం లిస్ట్ వస్తుంది. అందులోకి వెళ్ళి మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం ఎడ్యుకేషన్ మోడ్లో ఉన్నాం కాబట్టి ఇది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ రిలేటెడ్ సెక్షన్ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాలి, 194I. అండ్ పేమెంట్ కోడ్, రెమిట్ కోడ్ ఉన్నట్లయితే ఇవి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాన్ నెంబర్ ఉంటే, ఎవరైతే డిటెక్టివ్ అంటే ఎవరు, రిసీవర్, ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో అతనికి పాన్ నెంబర్ ఉంటే 10% మాత్రమే కట్ అవుతుంది. ఒకవేళ అతనికి పాన్ నెంబర్ లేకుంటే 20% కట్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ థ్రెషోల్డ్ ఎక్సెప్షన్ లిమిట్ అనేది కూడా నాట్ రిక్వైర్డ్, సో ఇచ్చేసాను. సో ఈ విధంగా మనము ఫస్ట్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లెడ్జర్స్ క్రియేట్ చేసుకుందాము. సో
హనుమాన్. ఇతను మనకు బిల్డింగ్ని రెంట్కి అయితే ఇవ్వడం జరిగింది. సో సన్రీ క్రియేటర్. నెక్స్ట్ వచ్చి మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ ఇదేసి ఉండాలి. అదర్ డీటెయిల్స్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్ అనే కాడ ఎస్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి డిడక్టివ్ టైప్ వచ్చేసి ఇక్కడ ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్ రెసిడెన్స్. మీరు అదర్ అయితే అదర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇండివిజువల్ హెచ్యుఎఫ్ రెసిడెన్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిడక్ట్ టీడీఎస్ ఇన్ ద సేమ్ ఓచర్. సో ఈ ఆప్షన్ని ఎస్ ఇద్దాం, ఎందుకంటే సేమ్ ఓచర్లో ఏదైతే ఓచర్లో మనము ఎంట్రీ చేస్తున్నామో అందులో ఇది టీడీఎస్ డిడక్ట్ అయ్యి మనకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకు ఇందులో రెంట్ అండ్ బిల్డింగ్ ల్యాండ్ ఫర్నిచర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిజినెస్ యొక్క డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అతని పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ అనేది అడిగి తీసుకోవాలి. ఒకవేళ అతనికి పాన్ నెంబర్ లేకుంటే పాన్ నెంబర్ ఎంటర్ చేసే అవసరం లేదు, బట్ పాన్ నెంబర్ తీసుకోవాలి. సో ప్రొవైడ్ పాన్ డీటెయిల్స్ అడుగుతుంది, అదేం నాట్ రిక్వైర్డ్. సో సేవ్ చేసేస్తున్నాం. సో నెక్స్ట్ లెక్చర్ వచ్చేసి టీడీఎస్. సో ఇది అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద వచ్చేస్తుంది. ఇక్కడ అండర్ టీడీఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎనీ అని చేసుకోవాలి, ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పేమెంట్స్ అనేది చేస్తాము, దానికి ఈ టీడీఎస్ అనే లెక్చర్ని మనం యూజ్ చేస్తాం. సో సేవ్. నెక్స్ట్ రెంట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది టైప్ ఆఫ్ లెక్చర్ వచ్చేసి నాట్ అప్లికబుల్. ఇక్కడ ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ కాడ అప్లికబుల్. అండ్ ఏ టైప్, సో ఇక్కడ రెంట్ వచ్చేసి రెంట్ అండ్ బిల్డింగ్. సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా లిస్ట్లో నుంచి అండ్ సేవ్. సో ఇప్పుడు రిలేటెడ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు వోచర్స్లోకి వెళ్దాము. అండ్ నెక్స్ట్ జర్నల్. నెక్స్ట్ ఇక్కడ డెబిట్ వచ్చేసి రెంట్ ఎక్స్పెన్సెస్. సో మనం ఇప్పుడు రెంట్ ఎంత అయితే పే చేస్తున్నామో అంత అమౌంట్ ఇవ్వండి, 40,000. నెక్స్ట్ హనుమాన్ ట్రేడర్స్. సో ఇక్కడ చూసుకుంటే 36,000 అనేది వచ్చింది, ఎందుకంటే ఈ హనుమాన్ ట్రేడర్స్కి మనము డిడక్ట్ టీడీఎస్ ఇన్ ద సేమ్ ఓచర్ అని ఇచ్చాం కాబట్టి డిడక్ట్ అయి రావడం జరిగింది. ఓకే. అండ్ ఇక్కడ న్యూ రిఫరెన్స్ తీసుకోండి. నెక్స్ట్ న్యూ రిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ టీడీఎస్ 4,000. సో ఈ విధంగా మనము టీడీఎస్ జనరల్ ఎంట్రీ చేస్తాం. ఇప్పుడు మనము రిపోర్ట్స్ చెక్ చేద్దాము. ప్రెసెంట్ మనము గేట్వే ఆఫ్ టాలీ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి మనము డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇస్తున్నాను. అండ్ అవుట్ స్టాండింగ్ పేయబుల్. సో ఇక్కడ హనుమాన్కి మనము 36,000 పే చేయాలి, అందుకే ఈ అమౌంట్ అనేది బిల్ పేయబుల్లో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ టీడీఎస్ రిపోర్ట్స్ని చూద్దాము. దానికోసం మళ్ళీ నేను టోటల్గా గేట్వే ఆఫ్ టాలీ దగ్గరికి వెళ్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇస్తున్నాను. అండ్ టీడీఎస్ రిపోర్ట్స్ సెలెక్ట్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్ సెలెక్ట్ చేసి ఎంటర్ ఇచ్చాను. సో ఇక్కడ రెంట్ అండ్ బిల్డింగ్ ల్యాండ్ ఫర్నిచర్కి సంబంధించి టీడీఎస్ అమౌంట్ ఏదైతే 4,000 ఉందో దాన్ని మనము గవర్నమెంట్కి హనుమాన్ పేరు మీద డిపాజిట్ చేయాలి నెక్స్ట్ మంత్ 7 లోపల. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, రెంట్ పే చేద్దాము, తర్వాత టీడీఎస్ పేమెంట్ చేద్దాము. సో నెక్స్ట్ పేమెంట్ వచ్చా. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ ఆర్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ బ్యాంక్ అండర్ బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయాలి, బట్ నేను ప్రెజెంట్ అయితే వీటిని ఏవి ఎంట్రీ చేయట్లేదు. Ctrl+A ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సో హనుమాన్ ట్రేడర్స్. సో ఇక్కడ అమౌంట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ పెండింగ్ అమౌంట్ 36,000 ఎగనిస్ట్ ఇన్వాయిస్. అండ్ ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఆటోఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఆటోఫిల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ పేమెంట్, టీడీఎస్,
అండ్ డేట్ వచ్చేస్తుంది ఇక్కడ పీరియడ్, అండ్ ఇక్కడ సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ నేచర్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ ఇక్కడ వచ్చేసి డిటెక్టివ్ స్టేట్ వచ్చేసి ఆల్ సెలెక్ట్ చేయండి, రెసిడెన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని సెలెక్ట్ చేయండి. చూడండి ఇక్కడ 4000 టీడీఎస్ అయితే మనం పే చేస్తున్నాం. ఎంటర్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్, సేవ్. సో ఈ విధంగా మనం టీడీఎస్ పేమెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం రిపోర్ట్ చూద్దాము. బ్యాక్ వెళ్ళాను, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, ఫామ్ 26Q. సో ఇక్కడ 40,000 రెంట్కి గాను మనము 4000 టీడీఎస్ అయితే కట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము టీడీఎస్ వర్క్ అనేది టాలీలో చేయడం జరుగుతుంది. ముందు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ నేచర్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించి డిఫరెంట్ సెక్షన్స్ సంబంధించి టీడీఎస్ వర్క్ ఎలా చేయాలి, ఇంకా డిఫరెంట్గా ఎలా చేయాలి అనేది ముందు ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెజెంట్ ఇది స్టార్టింగ్ వీడియో. ముందు టీడీఎస్ సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.